అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్తిమీర సాగులో మెలకువలు, జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు మెలకువలు, పూతకు ముందు మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ధాన్యపు పంటల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, దాణాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాలు, తీపి మొక్కజొన్నగా ఇలా పలు విధాలుగా వాడకం ఊపందుకున్నాక సాగు లాభదాయకంగా మారింది. దీంతో విస్తీర్ణము పెరుగుతోంది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను పొలం దున్నకుండానే శూన్య సాగు పద్ధతి లేదా జీరో టిల్లేజ్ విధానంలో ఆరుతడి కింద సాగు చేస్తున్నారు. ఈ విధానంలో పొలం దున్నకం ఖర్చు తగ్గుతుంది, సమయము ఆదా అవుతుంది. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేసి ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారు. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనకి మొక్కజొన్నలో సాగు ఖర్చు తక్కువ, దిగుబడులు కూడా పెంచుకుంటూ వెళ్తున్నాము. అలాగే నికర లాభం చూసినట్టుగైతే మనకి చాలా బాగా వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. విత్తనం మనం అనువైన సమయం ఏంటంటే నవంబర్ 15 లోపు లేదా మ్యాక్సిమం నవంబర్ నెలాఖరు లోపు మనం విత్తనాలు వేసేటట్టుగా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది రైతు సోదరులు ఏంటంటే వరిచేను కోసిన తర్వాత కొయ్యకాల మీద మనం జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు పద్ధతి అంటాము, ఆ పద్ధతిలోనే ఎక్కువ సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఒక పదును అలాగే ఒక 15 రోజుల కాలం రెండు మనకు కలిసి వస్తాయి కాబట్టి ఈ వరిచేను కోసిన తర్వాత నల్ల పదును అంటాం. కాలు పెడితే కాలు దిగిపోద్దేమో అనుకుంటాం, కానీ కాలు దిగదు. అది ఆ నల్ల పదును అనేది రైతులు పట్టుకోవాలండి వరిచేను కోసిన తర్వాత. అది ముఖ్యమైన ఫస్ట్ సూచన. ఇది మనం ఆ నల్ల పదును పట్టుకొని ఇమీడియట్గా ఈ విత్తనాలు అనేది వేసుకోవాలి. అయితే విత్తనాలు వేసుకునేటప్పుడు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. మరి ముఖ్యంగా తాడు పెట్టుకొని తాడంబడే విత్తనాలు ఒకటే ఉడుస్తున్నారు. వీళ్ళకి విత్తనాలు ఒకటే వడడం వల్ల ఏంటంటే మనకి మొక్కజొన్న దిగుబడి ప్రధానంగా తగ్గిపోవడానికి కారణం ఇది ఒకటే. ఎందుకంటే మొదటి దఫా ఎరువులు వేయట్లేదు. సో ఖచ్చితంగా మొదటి దఫా ఎరువులు విత్తనంతో పాటు అందించినట్టుగైతే మనకి 10 నుంచి 15 క్వింటాల అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా ఇది గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ విత్తనాలు వేసేటప్పుడు వరుసకి 2 అడుగుల దూరము, అలాగే విత్తనానికి 8 అంగుళాల దూరంలో మనం విత్తనాలు వేసుకోవాలి. మరి 8 అంగుళాల దూరంలో విత్తనాలు వేసుకున్నప్పుడు 8 అంగుళాల మధ్యలో 4 అంగుళాల దూరంలో కన్నం పెట్టి ఆ కన్నంలో ఒక బస్తా DAP, ఒక బస్తా యూరియా, అర బస్తా పొటాష్, ఈ 3 అలాగే వీలైతే ఒక 50 కేజీల వేపపిండి ఎకరానికి కలుపుకొని ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే కొంతమంది రైతు సోదరులు ఇక్కడ ఏం తప్పు చేస్తున్నారంటే విత్తనాలు ఉడిచేటప్పుడు కూడాను విత్తనాలు ఈ కన్నం పెట్టి కన్నంలో పడేస్తున్నారు. అలా పడేయడం వల్ల ఏంటంటే మొక్క అంటే విత్తనము 100% మట్టితో కాంటాక్ట్ రాకపోవడం వల్ల మొలకెత్తి వెంటనే కుళ్ళిపోయి చచ్చిపోతుంది. సో కాబట్టి మనకి మొక్కజొన్న సూటి పంట. ఖచ్చితంగా విత్తనాన్ని కన్నంలో కాకుండా ఈ నల్ల పదునులో ఇలాగ వేణుతో ఒక 2 అంగుళాల దూరంలో అడిచేటట్టుగా, అంటే వేణుతో ఇలా అడిచి విత్తనాన్ని అలా పెట్టి భూమిలో అలా పైన అడిచి మనం విత్తనాలు వేసుకున్నట్టయితే 100కి 100% మొక్కలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మొదటి దఫా ఎరువు వేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మొక్క బలిష్టంగా తయారవుతుంది అన్నమాట. వేర్లు వేస్తే బాగా తయారయ్యి ముందు గాలి వేసినా కూడా పడిపోకుండా, అలాగే
తయారయ్యే కండి కూడా బలంగా తయారయ్యి 400 గ్రాముల వరకు కూడా కండి మనకి గింజలు బరువు వచ్చేలాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి దఫా ఎరువు అనేది ఖచ్చితంగా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఏరువా కేంద్రం ద్వారా సూచించడం జరుగుతుంది. మంచి హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. మన యూనివర్సిటీ నుంచి చూసినట్టుగైతే DHM 117 అందుబాటులో ఉంది. అలాగే చాలా కంపెనీలు ఇది చాలా హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ హైబ్రిడ్స్ ఏవైనా కూడా 120 రోజులు పంట కాల పరిమితి వచ్చి మనకి 40 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి ఎకరాకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాగు యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా చేసుకుంటూ ఈ హైబ్రిడ్స్ని ఎన్నుకొని సాగు చేస్తుందిగా సూచిస్తున్నాం. అట్లాగే విత్తిన తర్వాత 20 రోజులకి అలాగే 40 రోజులకి 60 రోజులకి 1 బస్తా యూరియా 6 బస్తా పొటాష్ ఇలాగా 3 దఫాలుగా పైపాటుగా మనం వేసుకున్నట్టయితే వేసేటప్పుడు ఖచ్చితంగా నీరు పెట్టాలి. వీలైతే కన్నాలు పెట్టుకుని మొక్కకి 2 మొక్కల మధ్య కన్నాలు పెట్టుకుని ఎరువు వేసుకున్నట్టయితే ఇంకా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ దుక్కు దున్నకుండా మొక్కజొన్న సాగు చేసే పద్ధతిలో ముఖ్యంగా మనం చూసినట్టుగైతే కలుపు ప్రధాన సమస్య. సో ఈ కలుపుని ఏంటంటే విత్తనాలు వేసిన 2వ రోజే ఎకరానికి వరి కొయ్యకాలు బాగా పదునెక్కి వరి కొయ్యకాలు పుట్టేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వరిచేను కోసిన తర్వాత అప్పటి వరకు ఉన్న కలుపు కూడా అక్కడక్కడ పుట్టి ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా మనం నివారణ చేసుకోవడానికి ఎట్రజెన్ 1 kg పౌడరు, అలాగే పారాక్వాట్ అయితే బరువైన పొలాలు అయితే లీటరు, తేలిక పొలాలు అయితే 1/2 లీటరు, ఈ 2 కలిపి మనం విత్తనాలు ఉడిచిన 2వ రోజే మనం పిచికారీ చేసుకోవాలి. ఇట్లా మనం చేసుకున్నట్టయితే కలుపుని ముందు పుట్టకుండా మనం నివారణ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎక్కడైనా సమస్యాత్మకంగా మీరు పొలాల్లో ఇంకా కలుపు ఉధృతంగా వచ్చేదానికి అవకాశం ఉందనుకుంటే 15 రోజుల తర్వాత మీ కలుపు పుడుతుంది. పుట్టిన కలుపు మీద మనం లాడిస్ అనే మందు ఉంది మనకి టెంబోట్రీ అని, ఇది అయితే 115 మిల్లీలీటర్ల మందుని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి 200 లీటర్ నీటిలో కలుపుకొని. ఈ అన్ని రకాల కలుపు మొక్కలతో పాటు తుంగ కూడా ఏమైనా సమస్య ఉందా అనుకుంటే మీసోట్రయాన్ అనే మందు ఉంది 1200 మిల్లీలీటర్ల మందు మనం 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు ఏదైతే మనం పైపాటుగా చెప్పుకుంటున్నామో ఇది 15 నుంచి 20 రోజుల వయసులో పిచికారీ చేసినట్టుగైతే మొత్తం కలుపు మనం నివారణ చేసి మనం ఏదైతే పోషకాలు అందిస్తున్నామో యూరియా, DAP లేదా ఫాస్ఫరస్, సో ఇవన్నీ కూడా మనం పొటాష్ వేస్తున్నాము. ఇవన్నీ మొక్కజొన్న మొక్కలకే బాగా అందుబాటులోకి వచ్చి మొక్కజొన్న మొక్క బాగా తయారయ్యి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే ఇటీవల కాలంలో అక్కడక్కడ మనకి జింక్ లోపం కూడా గుర్తించడం జరుగుతుంది. జింక్ మన రైతులు కూడా ఈజీగా గుర్తించవచ్చు. ఈన్లన్నీ పచ్చగా ఉంటాయి, ఈన్ల మధ్య అన్నీ కూడా పసుపు రంగులో మారిపోతాయి. మన జింక్ సల్ఫేట్ చూసినట్టుగైతే 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్టుగైతే మరి జింక్ లోపం ఖచ్చితంగా నివారణ చేయాలి. కత్తిరి పురుగు ఉధృతి ఇటీవల కాలంలో తగ్గింది, కానీ అక్కడక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలతోనే విత్తన శుద్ధి మనం చేసుకుని మన విత్తనాలు ఉడుచుకునేటట్టుగైతే మంచిది. మరి ముఖ్యంగా విత్తన శుద్ధి మనం చేసుకోవడానికి ఫార్టాంజా డియో అనే మందు మనం అందుబాటులో ఉంది. ఈ మందు 1 kg విత్తనానికి 5 మిల్లీలీటర్లు మందు మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు వేసుకున్నట్టుగైతే ఈ కత్తిరిపురు రాకుండా మనం నిరోధించుకోవచ్చు. సో 15 రోజుల తర్వాత ఏమైనా కత్తిరిపురు వచ్చినట్టుగైతే మనం అక్కడి నుంచి ఫస్ట్ దఫా మనం చూసినట్టుగైతే వేప నూనె అలాగే క్లోరిపైరిపాస్, ఆ తర్వాత మనం ఇమామెక్టమ్ బెంజోయేట్, తర్వాత కొరాజిన్, ఇలాగ రకరకాల మందులు మార్చి కొట్టుకుంటూ కత్తిరిపురు కూడా నివారణ చేసుకోవచ్చు. మరి ఇటీవల కాలంలో ఆకు ఎండు తెగులు కూడా మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఆకు ఎండు తెగులు ఏంటంటే కింద ఆకుల మీద ముందు మొదలవుతుంది, అలాగే అక్కడక్కడ మొక్కలు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకు ఎండు తెగులు మనం గుర్తించిన వెంటనే ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ కలుపుకొని పిచికారీ చేసినట్టుగైతే ఆకు ఎండు తెగులు కూడా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వంటకాలకు ప్రత్యేక సువాసన కల్పించే ఆకుకూర కొత్తిమీర. స్వల్ప పెట్టుబడితో నెల రోజుల్లోనే చేతికి అందివచ్చి అధిక మార్కెట్ విలువ కలిగి ఉండటంతో రైతులు వేసవిలో 2 నెలలు మినహా ఏడాదంతా కొత్తిమీర సాగు చేస్తుంటారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసే కొత్తిమీర పంటకు వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి కొత్తిమీర సాగు చేసే రైతులు అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో కొత్తిమీర ముఖ్యమైనది. ఈ మన రాష్ట్రంలో రైతులు ఇది ఆకు మరియు విత్తనోత్పత్తి కోసం సాగు చేయడం జరుగుతుంది. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే పొడి వాతావరణం అంటే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో సాగు చేసుకోవడానికి అనువైన పంట. ఇంకా నేలల విషయం చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేయవచ్చు. అలాగే ఉదజని సూచిక 6 నుంచి 8 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక మనము రకాలు చూసినట్లయితే
మనకి ఉద్యాన పరిశోధన స్థానం లామ్ గుంటూరు నుంచి విడుదల చేసిన రకాలలో స్వాతి, సింధు, శ్వేత, సుగుణ, సుస్థిర, అలాగే సురచి, సాధన, ఏపీహెచ్ ధనియా వంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలలో ఆకు కోసము మరియు ద్వంద్వ ప్రయోజనం అంటే ఆకు మరియు విత్తన కోసము మనం సాగు చేసుకోవచ్చు. మనము ఆకు కోసం సాగు చేసుకున్నాలనుకుంటే మనము 30 నుంచి 40 రోజులకి మనకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తి కోసం అయితే స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజులకి, అదే మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజులకి మనకు కోతకు వస్తాయి. ఇంకా మనము ఎన్ఆర్సి సీడ్ స్పైసెస్ అజ్మీర్ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి అజ్మీర్ కొత్తిమీర 1, అజ్మీర్ కొత్తిమీర 2, అలాగే AGCR1 అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. అలాగే IIHR బెంగళూరు నుంచి విడుదల చేసిన రకాలలో అర్కా ఈషా అనే రకం ఒకటి ఉంది. ఈ అర్కా ఈషా అనే రకము మల్టీకట్ టైప్, అంటే మనము కత్తిరింపులు తీసుకోవచ్చు. మొత్తం మొక్క అంతా అప్రూట్ చేయకుండా కత్తిరింపులు తీసుకుంటే అది మళ్ళీ మనము రిజువనేట్ అవుతుంది. కొత్తిమీరలో విత్తే విధానము అలాగే విత్తన మోతాదు చూసినట్లయితే మనము ఆకు కోసం విత్తుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది పడుతుంది. ఇక విత్తుకునే ముందు విత్తనాన్ని చెప్పులతో కానీ లేదంటే చేత్తో కానీ నలిచి 2 బద్దల కింద చేసిన తర్వాత మనము విత్తాల్సి ఉంటుంది. ఇక ఈ మొలకలు అనేవి మనకి 10 నుంచి 15 రోజులు సమయం అనేది పడుతుంది మొలకెత్తడానికి. ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనం ఆఖరి దుక్కులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే పైపాటుగా 6 కిలోల నత్రజని పైపాటుగా 30 రోజుల తర్వాత పంటకి అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా నీటి తడులు అనేవి మనం కాలాన్ని బట్టి అలాగే నేలలో ఉన్న తేమను బట్టి మనం అందించాల్సి ఉంటుంది. కాబట్టి కీలక దశల్లో మనము అంటే విత్తనాలు మొలకెత్తే సమయము, పూత అప్పుడు, అలాగే గింజ కట్టినప్పుడు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇది ఆకుకూర పంట కాబట్టి స్ప్రింక్లర్, డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు వీటి కింద కూడా మనము కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ, ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందు, బరువు నెలల్లో అయితే 200 లీటర్ నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్ అనే మందు, అదే తేలికపాటి నెలల్లో 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాత 30 రోజుల తర్వాత కూలీల పెట్టు కానీ లేకపోతే గొర్రె సహాయంతో కానీ మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆకుకూర పంట కాబట్టి ఇది ఆరుతడి అంటే వరి తరువాత ఆరుతడి పంటగా ఈ కొత్తిమీరని రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే అంతర్ పంటగా వివిధ రకాల కూరగాయ పంటల్లో అలాగే పళ్ళ తోటల్లో చెట్ల కింద కూడా ఈ కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. దిగుబడి చూసినట్లయితే ఈ పంట ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజులకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తికి అయితే ఈ పంట 80 నుంచి 100 రోజులు అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు బట్టి మనము దిగుబడి పొందవచ్చు. ఇవి ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజుల్లో మనము పుల్లింగ్ టైప్ అయితే నేరుగా అవి తీసివేయచ్చు, లేదా మల్టీకట్ టైప్ అర్కా ఇషా లాంటి రకాలలో అయితే మనము 3 నుంచి 4 సార్లు మనము కట్ చేసుకొని దిగుబడిని అనేది తీసుకోవచ్చు. విత్తనోత్పత్తి కోసం అయితే గింజలు అనేవి ముదిరు స్ట్రా కలర్ అంటే 60% మొక్కలు గోధుమ వర్ణంలోకి ఈ విత్తనాలు మారిన తర్వాత మనము ఈ మొక్కలను అనేది కట్ చేసుకుని కళ్ళెంలో ఆరబెట్టుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత శుభ్రపరచుకొని పాలిథిన్ సంచుల్లో 8% మాయిశ్చర్ తేమ శాతం ఉన్నంత వరకు మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం దిగుబడి చూసినట్లయితే ఆకు కోసం సాగు చేసుకునే రైతులకి ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మామిడి తోటలపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. నవంబర్ నుంచి జనవరి మధ్య సాధారణంగా మామిడి తోటలు పూతకొస్తాయి. మరి మంచి పూత రావాలంటే తోటల్లో ప్రస్తుతం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లోని మామిడి తోటల్లో తుప్పు తెగులు, తేనె మంచు, కాండం తొలుచు పురుగుల నష్టం కనిపిస్తోంది.
ఈ సమయంలో తోటల్లో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన ఫలవంతమైన పూతను పొందే అవకాశం ఉంది. వివరాలు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి జిల్లా ఏర్వాక కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సరిత నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మామిడి తోటలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కాలంలో అక్టోబర్ నుంచి మనకు డిసెంబర్ వరకు బెట్ట కదులాల్సినటువంటి సమయము. సో ఈ సమయంలో మనం ఎలాంటి నీరు అందించడం కానీ ఎరువులు అందించడం కానీ చేయకూడదు. అయితే మామిడిలో పంట కోత అయిన వెంబడే ఒక నెల రోజుల పాటు మొక్కకు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మధ్యలో అంతా కూడా దున్నుకోవడం అనేది చేయాలి. తద్వారా ఏవైతే వర్షాలు కురుస్తాయో అదంతా కూడా లోపలి పొరలోకి ఇంకిపోయి తర్వాత మొక్క నీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కలుపు నివారణ అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా మనకున్నటువంటి కాత అయిపోయిన వెంబడే కాత కాసినటువంటి కొమ్మలను ఎండు పుల్లలన్నిటి కూడా కత్తిరించిన భాగాలకి ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేసుకోవడం కానీ లేదంటే పూతలాగా పూయడం అనేది చేయాలి. తద్వారా మనకు ఎలాంటి శిలీంధ్రాలు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో కొన్ని తోటల్లో మనం గమనించినట్టయితే ఈ తుప్పు తెగులు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ తుప్పు తెగులు రావడానికి గల కారణాలు ఏంటంటే మనము ఎక్కువగా గడ్డిని ఉంచి ఎక్కువగా నేలను దున్నకపోవడం వల్ల అధిక వర్షాలతో పాటుగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి బెట్ట పరిస్థితులు నమోదైనటువంటి సిచ్యువేషన్స్లో మనకి తుప్పు తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనము ప్లాంట్కి సరైన మోతాదులో ఎరువులను ఇవ్వకపోవడం వల్ల అదేవిధంగా మనకి మొక్క చుట్టూ ఉన్నటువంటి నేలలో ఏదైతే మనకు ప్రాపర్ డ్రైనేజ్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ తుప్పు తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియ ఆకులలో సరిగా జరగక ఆకు అంతా కూడా రాలిపోయి మొక్క అంతా కూడా క్షీణించిపోయి తద్వారా కాత పూత అనేది తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి గాను ఎరువుల యాజమాన్యం కరెక్ట్గా మెయింటైన్ చేయడము, అదేవిధంగా మొక్క చుట్టూ కూడా మొత్తము అదేవిధంగా మొక్కల మధ్యలో కూడా మొత్తము దున్నుకొని నీరంతా ఇంకేటట్టుగా చేయడం, గాలి అంతా కూడా ఆడేటట్టుగా చేయడము, ఎక్కువగా ఉన్నటువంటి కొమ్మలన్నిటిని కూడా తీసేసి మొక్కకంతా కూడా గాలి 4 వైపుల నుంచి కూడా ఎండ సూర్యరశ్మి కూడా మొత్తం తగిలే విధంగా చూసుకున్నట్టయితే కూడా మనకి ఈ తుప్పు తెగుళ్ళు నివారించుకోవచ్చు. ఇంకా కొన్ని తోటల్లో మేము గమనించినట్టయితే ఈ కాండం తొలుచు పురుగు కూడా ఎక్కువగా గమనించడం జరిగింది. అక్కడ కాండం ఎక్కడైతే పురుగు పట్టినట్టుగా గమనిస్తామో వాటిలలో మనం చువ్వలతో మొత్తం తీసేసి పురుగునంతా కూడా నశించేసి తర్వాత దాంట్లో కొద్దిగా కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి తర్వాత అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలను వేసి బంకమన్నుతో వాటన్నిటిని రంధ్రాలన్నింటి కూడా కప్పినట్టయితే ఈ పురుగు నుంచి మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ వరకు మనం బెట్ట పరిస్థితిని మనం చూస్తాము. డిసెంబర్ తర్వాత మనకి పూత రావడం అనేది స్టార్ట్ అవుతుంది. పూత అంతా కూడా ఒకేసారి రావాలి అంటే మనకి 13,045 పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని దానికి 20 గ్రాముల యూరియాను కూడా కలుపుకొని ఒకసారి మనం పిచికారి చేసినట్టయితే మొగ్గ లోపల ఉన్నటువంటి పూ మొగ్గలన్నీ కూడా ఒకేసారి మొత్తం బయటికి రావడం అనేది గమనిస్తాం. తద్వారా ఏమవుతుందంటే పూత అంతా కూడా ఒకేసారి బయటికి రావడం, తద్వారా ఒకేసారి కాత అంతా కూడా రావడం, ఒకేసారి మనకు పండ్లు మార్కెట్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మొగ్గ దశలోను అదేవిధంగా బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు కూడా మనం పిచికారి చేసినట్టయితే మనకు క్వాలిటీ పండు యొక్క నాణ్యత అనేది కూడా బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి జనవరి నుంచి ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఎండల తీవ్రత పెరుగుతుందో ఆ టైం లోపల 2వ విడతలో మనము ఎరువుల యాజమాన్యం అనేది చేపట్టాలి. అప్పుడు మళ్ళీ 1 కిలో యూరియా మనకి 500 గ్రాముల వరకు పొటాష్ను మనము మొక్కకు అడుగు భాగంలో అందించి నీటి యాజమాన్యం అనేది చేపట్టాలి. ఈ నీటి యాజమాన్యంలో కూడా రైతులకు సందేహాలు ఉండడం అనేది గమనించడం జరిగింది. ఎప్పుడు ముందుగా నీరు ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఎప్పుడైతే 50% పూత బయటికి రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము కొద్దిగా ఒకేసారి నీరు అందించకుండా మనం కొద్దిగా 25% వాటర్ అట్లా కొద్దిగా ఆ 10 రోజులకు ఒకసారి నీరు అందించుకుంటూ ఒక్కసారి పూత అంతా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ మోతాదులో నీరు అందించడం అనేది చేయాలి. ఒకేసారి మనం బెట్టకు కంటిన్యూస్గా పెట్టి ఒకేసారి నీరు అందించినా కూడా పూత అంతా కూడా ఎక్కువగా రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూత సమయంలో కానీ పిందే సమయంలో కానీ కాయ పెరుగుదల దశలో కానీ మనము తెంచే దశలో కూడా మనము ఎప్పుడు కూడా బెట్ట పరిస్థితిని మనం ఇక్కడ క్రియేట్ చేయొద్దు. ఎప్పుడైతే హార్వెస్టింగ్ చేస్తామో కోత చేసే సమయానికి ముందు ఒక 10 రోజుల ముందు మనము నీరు అందించడం అనేది ఆపేసినట్టయితే మనకు పండు లోపల నాణ్యత అనేది బాగుంటుంది, స్వీట్నెస్ కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొబ్బరిలో తెల్లదోమ నష్టం ఎక్కువగా ఉంది, నివారణ ఎలానో తెలియజేయండి అని అడుగుతున్నారు కర్ణాటక రాయచూర్ నుంచి రామకృష్ణ. ఈ మధ్య కాలంలో మనకి కొబ్బరితో పాటు ఇతర పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్న పురుగు సర్పిలాకార తెల్లదోమ. మొట్టమొదటిసారిగా ఈ పురుగును 2016 కడియం ప్రాంతాలను ఉన్న నర్సరీలో గుర్తించడం జరిగింది. ప్రధానంగా తెల్లదోమ తక్కువ జీవితకాలం ఉంటుంది, ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఒక చెట్టు మీద సుమారుగా మనకి 1,00,000 నుంచి 1,50,000 వరకు పురుగులు ఉండే అవకాశం ఉంది. కొబ్బరితో పాటు ఆయిల్ పామ్ని ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ పురుగుని నివారించుకోవడానికి ఎటువంటి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకూడదు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వల్ల ఉండే దుష్పరిణామాలు ఏంటంటే ఈ పురుగు రోగనిరోధక శక్తి పెంచుకోవడం, అలాగే మనకి ఉపయోగపడే మిత్ర పురుగులను కూడా చాలా వరకు నశింపజేయడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పురుగు మందుల వినియోగాన్ని మనం తెల్లదోమ మీద వాడకానికి నిషేధించాం. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా తెల్లదోమను నివారించవచ్చని మనం సమగ్రంగా చేసిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఉద్యాన పరిశోధన అంబాజీపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ యొక్క సహకారంతో, అలాగే క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల యొక్క సహకారంతో కూడా మనం రూగోస్ తెల్లదోమ నివారణకి అనేక సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని చూపించే ప్లాట్స్ని కూడా మనం రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రథమంగా చెప్పేది ఏంటంటే ఈసారియా ఫిమసోరోసియా అనే మిత్ర శిలీంధ్రాన్ని పిచికారీ చేసుకోవడం. ఈసారియా ఫిమసోరోసియా అనే మిత్ర శిలీంధ్రం మన ICAR NBR బెంగళూరు వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి మన ప్రాంతంలో పిచికారీ చేసినప్పుడు ఈ తెల్లదోమ యొక్క అనేక దశల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎప్పుడైతే వాతావరణంలో ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందో, అంటే గాలిలో తేమ ఎక్కువ ఉండడం, చలి వాతావరణం ఎక్కువ ఉండడం, ఈ రెండు మనకి ఉన్నప్పుడు ఈ తెల్లదోమని సమర్థవంతంగా నియంత్రించే శక్తి ఈసారియా ఫిమసోరోసియా శిలీంధ్రానికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో, ముఖ్యంగా ఫిబ్రవరి మాసం నుంచి మన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతుంటాయి కాబట్టి అలాంటి సమయాల్లో మిత్ర శిలీంధ్రాన్ని పిచికారీ చేసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగం ఉండదు. మనం చెప్పేది ఏంటంటే రైతు సోదరులకి ముందు తెల్లదోమ వచ్చే ముందే, అంటే ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వస్తుందని మనం శాస్త్రీయంగా నిర్ధారించాము. ఆకులు నల్లబడిన తర్వాతే ఈ తెల్లదోమ ఒక యునికిని తోటలో గమనిస్తున్నారు. దానికి ముందే మనకి ఆకులు అడుగు బాగాన, అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లోనే ఆకులు అడుగు బాగాన తెల్లగా దూది లాంటి పదార్థంతో కప్పబడిన దీని యొక్క వివిధ దశలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం నివారించుకోవాలనుకున్నప్పుడు తొలి దశలోనే మనం ఈ మిత్ర శిలీంధ్రాన్ని పిచికారీ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. వేపమందు మనం సిఫార్సు చేస్తున్నాం. వేపమందు దాదాపుగా లీటర్ 1,500 దాకా ఉంటుంది. అదే మనం ఈ ఈసారియా ఫిమసోరోసియా బియ్యపు గింజల మీద మనం తయారు చేసుకుంటే కేజీ 300 రూపాయల వరకు వస్తుంది. స్ప్రేయింగ్కి అనుకూలంగా ఉన్న కొబ్బరి తోటలు, అంటే చిన్న వయసు ఉన్న తోటల్లో మనం ఈ జీవ శిలీంధ్రాన్ని పిచికారీ చేసుకోవచ్చు. దీని తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ శిక్షణ ఉద్యాన పరిశోధన అంబాజీపేటలో మనం ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే ఇంకో ముఖ్యమైన పరాణ బక్కు, అంటే ప్రీడేటర్ అంటాం దీన్ని, ఎపర్టోక్రేస్ యాస్టర్. ఇది ఉద్యాన పరిశోధన అంబాజీపేటలో ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తూ రైతులకు తక్కువ ఖర్చుకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఈ పురుగు ఏం చేస్తుందంటే దాదాపుగా 20 నుంచి 40% వరకు తోటలో ఉన్న తెల్లదోమని నివారించడానికి దోహదపడుతుంటుంది. ఈ యొక్క పురుగు యొక్క పిల్ల దశ 2000 వరకు తెల్లదోమ వివిధ దశలను తింటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ మిత్ర పురుగుల్ని రైతులు తోటల్లో విడుదల చేసుకోగలిగితే జీవ నియంత్రణ పద్ధతులతో ఇంకొక ఆయుధంగా ఈ పరాణ బక్కును వాడుకుంటూ తెల్లదోమను నివారించుకోవచ్చు. ఈ పురుగుని కావాల్సిన వాళ్ళు ఉద్యాన పరిశోధన అంబాజీపేటకు సంప్రదించి డీటెయిల్స్ తీసుకోగలిగితే అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన మిత్ర పురుగు మనకి ఎన్కర్సే గుడిలోపి. ఇది సహజసిద్ధంగా వాతావరణంలో పెరిగేది, ల్యాబ్లో మల్టిప్లై చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఈ మిత్ర శిలీంధ్రాన్ని 2017 నుంచి 2020 వరకు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి 5-6 ప్రాంతాల్లో విడుదల చేయడం జరిగింది. ఉద్యాన పరిశోధన అంబాజీపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాలు, అలాగే శ్రీకాకుళం రణస్థలం, సోంపేట, కంచిలి ఆ ప్రాంతంలో విడుదల చేసాం. విడుదల చేసిన ప్రతి చోట కూడా ఈ యొక్క మిత్ర పురుగు తన యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుని ప్రస్తుతం మన వాతావరణానికి బాగా అలవాటు పడింది. దాని యొక్క పునరుత్పత్తి కూడా చాలా చక్కగా ఉంది. రానున్న రోజుల్లో ఈ మిత్ర పురుగు మన కొబ్బరి తోటల్లో మరియు ఆయిల్ పామ్ తోటల్లో ఎక్కువగా వ్యాపించి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా, అంటే ప్రథమంగా దాదాపుగా 60 నుంచి 70% ఈ మిత్ర పురుగు ద్వారా మనం నివారించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఈ మిత్ర శిలీంధ్రాలని, మిత్ర పురుగుల్ని మనం ప్రోత్సహిస్తూ రైతులందరూ సామూహికంగా తెల్లదోమ నివారణకి చర్యలు చేపట్టగలిగితే దీనివల్ల చాలా వరకు నష్టం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.